వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయే ముఖ్య విషయం కుజుడికి సంబంధించిన వృత్తి వ్యాపారాలు అనే అంశం. ఇక వృత్తికారకులుగా మనం రెండు గ్రహాలను తీసుకోవచ్చు. ఒకరు కుజుడు మరియు ఇంకొకరు శని భగవానుని వృత్తికారకులుగా తీసుకుంటాము. కాలచక్రానికి మొదటి స్థానం అష్టమ స్థానానికి అధిపతి అయిన కుజుడు కాలచక్రానికి 4వ స్థానమైన కర్కాటకంలో నిష్ఫలాన్ని పొందుతారు. అయితే కాలచక్రానికి కర్మస్థానం, వృత్తి స్థానం అనే 10వ స్థానంలో ఉచ్చ బలాన్ని పొందుతారు. అప్పుడు పరిశ్రమల కోసం సృష్టింపబడిన గ్రహాలలో కుజుడు మొదటి స్థానంలో ఉంటారు. ఇప్పుడున్న ఆధునిక యుగంలో దాదాపు 60% వృత్తులు కుజుడికి సంబంధించినవిగా ఉంటాయి. ఇక మీ జాతకంలో కుజుడు 10వ స్థానంతో సంబంధం కలిగి ఉంటే మీరు కుజుడికి సంబంధించిన వృత్తులలో విజయాన్ని సాధించవచ్చు. ఇందులో కుజుడు ఏ వ్యవస్థలో ఉంటే 10వ స్థానంతో కనెక్ట్ అవుతారు అంటే మీ జాతకంలో కుజుడు 10వ స్థానంలో ఉంటే దిగ్బలాన్ని పొందుతారు. కొన్ని సందర్భాల్లో స్వంత రాశి, ఉచ్చస్థానం, దిగ్బలం అనే స్థితిలో ఉంటారు. ఉదాహరణకు కుంభలగ్న జాతకులకు 10వ స్థానంలో కుజుడు ఉంటే స్వంత రాశి, దిగ్బలం అనే స్థితిని పొందుతారు. కర్కాటక లగ్నానికి 10వ స్థానంలో స్వంత రాశి, దిగ్బలం, మూల త్రికోణ బలాన్ని పొందుతారు. మేషలగ్న జాతకులకు 10వ స్థానంలో ఉచ్చస్థితి, దిగ్బలాన్ని పొందుతారు. ఇక ఇతర అన్ని లగ్నాలకు 10వ స్థానంలో కుజుడు దిగ్బలాన్ని పొందుతారు. ఇది కాక మీరు ఏ లగ్నంలో జన్మించినా మీ లగ్నానికి 3, 4 మరియు సప్తమ స్థానాలలో కుజుడు ఉన్నట్లయితే కుజుడు 10వ స్థానంతో కనెక్ట్ అవుతాడు. ఇది ఎలా సాధ్యం అంటే కుజుడికి 3 ప్రత్యేక దృష్టులు ఉంటాయి. తానున్న స్థానం నుండి 4వ స్థానం, సప్తమ స్థానం, అష్టమ స్థానాన్ని వీక్షించే శక్తిని కలిగి ఉంటారు. ఉదాహరణకు మీరు సింహలగ్నంలో జన్మించారని అనుకుందాము. 3వ స్థానమైన తులలో కుజుడున్నాడు అనుకుందాము. ఇక్కడున్న కుజుడు తన అష్టమ దృష్టితో లగ్నానికి 10వ స్థానాన్ని వీక్షిస్తారు. ఒక 4వ స్థానమైన వృశ్చికంలో ఉంటే సప్తమ దృష్టితో 10వ స్థానాన్ని వీక్షిస్తారు. సప్తమ స్థానమైన కుంభంలో ఉంటే 4వ దృష్టితో 10వ స్థానాన్ని వీక్షిస్తారు. సో ఈ 3 స్థితుల్లో 10వ స్థానాన్ని వీక్షిస్తారు. ఇది కాక ఇంకొక వ్యవస్థలో కూడా 10వ స్థానాధిపతితో కనెక్ట్ అవుతారు. ఎప్పుడంటే 10వ స్థానాధిపతితో కలిసి ఉన్న లేదా ఒకరినొకరు వీక్షించుకున్న కుజుడి కారకత్వ వృత్తులు మీకు మంచి ప్రయోజనాలను ఇస్తాయి. యూనిఫామ్ సర్వీసెస్, మెడికల్ ఇండస్ట్రీస్, ఫుడ్కు సంబంధించిన వృత్తులు, అగ్ని సంబంధిత పరిశ్రమలు, కన్స్ట్రక్షన్కు సంబంధించిన వృత్తులు, కన్స్ట్రక్షన్కు సంబంధించిన వస్తువుల ఉత్పత్తులు, రియల్ ఎస్టేట్, భూమితో చేసే వృత్తులు, ఎరుపు వర్ణంకు సంబంధించినవన్నీ కుజుడి ఆధీనంలోకి వస్తాయి. ఇది ఒక యూనిఫామ్ సేవ అయినా, మిలిటరీకి సంబంధించిన సేవ అయినా, అగ్నిమాపక విభాగం అయినా, పాకశాస్త్ర నిపుణుడిగా అయినా ఇవన్నీ కుజుడి కారకత్వ వృత్తుల కిందికి వస్తాయి. దగ్గరగా 60% వృత్తులు కుజుడి కారకత్వానికి సంబంధించినవై ఉంటాయి. ఒక ఇంజనీరింగ్ చదివిన వ్యక్తికి శని కుజుల కాంబినేషన్ ఉంటుంది. కళాత్మక సాధకులు బుధుడు కుజుడి కాంబినేషన్. ఒక హోటల్ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్లకు శుక్రుడు కుజుడు కాంబినేషన్. ప్రభుత్వంలో అధికార పదవులలో ఉండడం రవి కుజుల కాంబినేషన్. విదేశాలలో సంపాదించగలిగే వారికి రాహువు కుజుడి కాంబినేషన్. ఆధ్యాత్మికంగా జయించిన వారికి
కేతువు కుజుడి కాంబినేషన్ ఆర్థిక శాస్త్రంలో అధునాతన ఆలోచనా పరులకు, వైద్య విద్యలో సాధించిన వారికి గురు కుజుల కాంబినేషన్. అప్పుడు ఏ గ్రహంతో కుజుడు కలిస్తే వారి కారకత్వ రీతిగా వృత్తిని ఏర్పరచడం కుజుడి సహజ గుణం. ఎందుకంటే కుజుడు కర్మస్థానం అని పిలువబడే మకరంలో ఉచ్చబలం కలిగి ఉంటారు. సుఖభోగాలను అనుభవింపజేసే కర్కాటకంలో నీచమవుతారు. పాపగ్రహాల వరుసలో మొదటి స్థానంలో ఉన్నందున సహజంగానే 3, 6, 10 మరియు 11 స్థానాలు శక్తివంతమైన స్థానాలు అవుతాయి. 11వ స్థానంలో ఉంటే ధనస్థానంతో సంబంధం కలిగి ఉంటారు. పంచమ స్థానంతో సంబంధం కలిగి ఉంటారు. తండ్రికి సంబంధించిన వృత్తులు చెయ్యడం, వంశపారంపర్యంగా వచ్చే వృత్తులను చెయ్యడం, కుజుడి కారకత్వ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి మంచి ఆదాయాన్ని పొందడం, రియల్ ఎస్టేట్లో అధిక లాభాన్ని పొందడం 10వ స్థానంలో ఉన్న ఇవన్నీ ఏర్పడతాయి. ధైర్యంగా చేసే అన్ని పనులకు కారకుడు కుజుడు. లగ్నంలో కుజుడుంటేనే మీరు వేగం, కోపం, యాక్షన్ స్కిల్స్ కలిగిన వారుగా, ప్లానింగ్ స్కిల్స్ కలిగిన వారుగా ఉంటారు. 10వ స్థానంలో కుజుడు ఉంటే భయపడవలసిన అవసరమే లేదు. కుజుడి కారకత్వ వృత్తులలో జయిస్తారు. ఉదాహరణకు ఒక సింహలగ్నం 10వ స్థానంలో కుజుడు ఉన్నారా, మీరు ఒక బేకరీ లేదా స్వీట్ స్టాల్ పెట్టవచ్చు. హోటల్ పెట్టినా, కళ్యాణ మంటపాన్ని కట్టించినా సక్సెస్ ఉంటుంది. స్త్రీలకు ఉపయోగపడే వృత్తుల్లో కుజుడి కారకత్వాన్ని ఇన్వాల్వ్ చేస్తే సక్సెస్ ఉంటుంది. ఇదే సింహలగ్నం 10వ స్థానమైన వృషభం కాలచక్రానికి 2వ స్థానం, ముఖాన్ని సూచిస్తుంది. బీడీఎస్ చదివి డెంటల్ క్లినిక్ను పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవే ఒక వృత్తిని తీర్మానించే సూక్ష్మ రహస్యాలు. ఒక స్థానం తన స్థాన స్వభావంతో పాటు అక్కడ ఉన్న గ్రహం యొక్క స్వభావాన్ని కూడా మనకు అందిస్తుంది. ఒకరి జాతకంలో 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు, అది బుధుడి స్థానం అవుతే రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్కు సంబంధించిన వృత్తులు, బ్రోకరేజ్, కమిషన్ ఏజెంట్, భూమికి సంబంధించిన అదే కమిషన్ ఏజెంట్గా చేసే వృత్తులు బాగుంటాయి. అంతేకాక కేతువుతో కలిసిన కుజుడు వైద్యులను సృష్టిస్తారు. సిద్ధ వైద్యం, ఆయుర్వేద వైద్యం వంటి ప్రత్యామ్నాయ వైద్యులను సృష్టిస్తారు. ఇంకా యోగా, మెడిటేషన్ మొదలైన ధ్యాన కేంద్రాలు, జిమ్, ఫిట్నెస్ సెంటర్స్, న్యూట్రిషనిస్టులు ఇవన్నీ కుజుడి కారకత్వ వృత్తులు. ఇలా చాలా కుజుడి కారకత్వ వృత్తులను చెప్పుకుంటూనే పోవచ్చు. సో మీ జాతకంలో 3, 4, 7, 10 ఈ 4 స్థానాలలో కుజుడు ఉన్నారా, మీరు కుజుడి కారకత్వ వృత్తులలో, ఉద్యోగాలలో ముందుకు వెళ్ళవచ్చు. 10వ స్థానాధిపతితో కుజుడు కనెక్ట్ అయ్యారా, కుజుడికి సంబంధించిన వృత్తులలో, ఉద్యోగాలలో ముందుకు వెళ్ళవచ్చు. దాని తరువాత 40% శని భగవానునికి సంబంధించిన వృత్తులుగా ఉంటాయని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.